నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అయితే ఇటీవల కాలంలో కూటమిలో కొంతమంది మంత్రుల అరాచకాలు ఎక్కువైపోయినాయి. అంటే ఇక్కడ మంత్రుల అరాచకాలు అనే కంటే మంత్రుల దగ్గర ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు. ఆ వ్యక్తులు చేసేటువంటి పనులకు ఈ మంత్రులు సపోర్ట్ చేయటం అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇటువంటి తరుణంలో మరొక మంత్రి ఆ జాబితాలోకి చేరారు. ఉమ్మడి విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గానికి సంబంధించి గుమ్మడి సంధ్యారాణి. ఆమె కీలకమైనటువంటి మంత్రిగా ఉన్నారు. ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్‌కి సంబంధించి గిరిజన శాఖ మంత్రిగా ఆమె బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పటివరకు ఆమెపై ఎటువంటి ఆరోపణలు కానీ, వివాదాలు కానీ ఏమీ లేవు. కానీ ఇప్పుడు ఒక అంశం మొత్తం కూటమిలో చర్చనీయాంశమైనటువంటి టాపిక్‌గా మారింది. స్థానికంగా అయితే ఆమెను బర్తరఫ్ చేయాలి అనేదాకా వెళ్ళిపోయింది. మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అసలు విషయం ఏంటంటే అతని పేరు బందపు సతీష్. మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద. అతడు మంత్రి గారి పిఏ. గతంలో ఎప్పటినుంచో అతను గుమ్మడి సంధ్యారాణి దగ్గర ఉన్నారు రాజకీయ నాయకురాలుగా. ఎప్పుడైతే కూటమి అధికారంలోకి రావడం అంటే కూటమి విజయం సాధించిన తర్వాత ఆమెకు అనూహ్యంగా మంత్రి పదవి దక్కింది. అప్పటి నుంచి సతీష్ ఆగడాలు ఎక్కువైపోయినాయి. అరాచకాలు సంఖ్య పెరుగుతూ వస్తుంది అనేది. అతను గతంలో అంటే ఫాస్ట్ హిస్టరీ చూస్తే ఒక కంట్రిబ్యూటర్, ఒక న్యూస్ పేపర్కి స్థానికంగా సాలూరు డేట్ లైన్తో వచ్చేటువంటి వార్తల్ని పంపించే వ్యక్తి. కానీ సంధ్యారాణి ఆవిడ దగ్గరికి రావటం, ఇతగాడి జీవిత విధానం అంటే లైఫ్ స్టైలే మారిపోయింది. ఇలాంటి తరుణంలో సాలూరుకి చెందినటువంటి ఒక వ్యక్తి టీచింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. ఆయన చనిపోయారు. అతను చనిపోయిన తర్వాత కారుణ్య నియామకాల్లో భాగంగా ఎవరైతే మృతి చెందినటువంటి వ్యక్తి ఉన్నారో అతని భార్యకు ఉద్యోగం ఇవ్వాలి అర్హతలను బట్టి. దానికి సంబంధించి ఇతన్ని ఆశ్రయించింది. ఇతను దూరపు బంధువట. అయితే అప్పటి నుంచి దాన్ని అనుకూలంగా చేసుకొని తరచూ ఇంటికి వెళ్ళడం, మద్యం సేవించి ఫోన్ కాల్స్ చేయటం, వీడియో కాల్ చేయాలి, నాతో మాట్లాడాలి అనడం, ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా జరుగుతూ వచ్చాయట. సంబంధించి ఇంకా అతను 5 లక్షలు కూడా తీసుకున్నాడంట. ఉద్యోగం ఇప్పిస్తాను నేను మేడం గారితో మాట్లాడి అని చెప్పి అతడు ఆ అమ్మాయిని మోసం చేశాడు, ఆ మహిళను. ఇటువంటి తరుణంలో ఆ ఇచ్చినటువంటి డబ్బులు ఇవ్వకపోగా సెక్సువల్ హెరాస్మెంట్ అనేది ఎక్కువైపోయింది. ఎక్కువైపోయినటువంటి తరుణంలో ఇక చేసేదేమీ లేక ఎస్పీ దగ్గరికి వెళ్ళింది. దీనికి సంబంధించి ఎస్పీ ఫిర్యాదు తీసుకున్నారు. విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఇటువంటి తరుణంలో ఈ బందపు సతీష్ అనే వ్యక్తి మీడియా ముందుకు వచ్చాడు. నాకు ఎలాంటి సంబంధం లేదు త్రివేణితో. ఆమె ఉద్యోగం కోసం నన్ను అప్రోచ్ అయింది. నేను డబ్బులు తీసుకున్నమాట వాస్తవమే, అప్పుగా తీసుకున్నాను, నేను ఇచ్చేస్తానని చెప్పాను. నా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. అనవసరమైనటువంటి చాటింగ్ అన్నీ బయటపెడుతుంది. ఆ చాటింగ్లో వాస్తవం లేదు. ఈ చాటింగ్లో చాలా కీలకమైనటువంటి అంశం ఉంది. మంత్రి గారి సొంత కుమారుడి వ్యవహారం ఒకటి బయటపడింది. అది చెప్తాను నేను దీని తర్వాత. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు సీఎంఓ అంటే ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది అలర్ట్ అయ్యారు. ఇప్పటికే కూటమిలో రకరకాల విషయాలు, ఆ మంత్రి అని, ఈ ఎమ్మెల్యే అని రకరకాల అనవసరమైనటువంటి వివాదాలలో చిక్కుకొని కూటమికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా కొన్ని పరిస్థితులు మారాయి. ఇటువంటి తరుణంలో ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే సీఎం కార్యాలయ సిబ్బంది అలర్ట్ అయ్యి అక్కడ ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. కేసు రిజిస్టర్ చేయండి. గతంలోనే 2 టైమ్స్ వెళ్ళిందంట ఈమె సాలూరు డిఎస్పీ దగ్గరికి. మరి ఆయన పెద్ద ఆయన కేసు రిజిస్టర్ చేయాల. మరి ఆయనకి ఏమి ఒత్తిళ్ళు వచ్చాయో తెలియదు. ఇటువంటి తరుణంలో ఇప్పుడు కేసు రిజిస్టర్ చేశారు. ప్రస్తుతం అయితే పిఏగా తొలగింపు జరిగింది. పోలీసుల అదుపులో ఉన్నాడు. మరి కొద్ది గంటల్లో సతీష్ని అరెస్ట్ చేశాం అని చెప్పి చెప్పబోతున్నారు. ఎంత కీలకమైనటువంటి పరిణామం చూడండి. ఒంటరిగా ఉన్నటువంటి మహిళ భర్త చనిపోయినటువంటి బాధలో ఆమె ఉంది. 2 పిల్లల్ని పెట్టుకొని ఉద్యోగం కోసం ప్రతిరోజు
తిరుగుతుంది. కారుణ్య నియామకాల్లో ఆమెకు ఉద్యోగం వచ్చింది. కానీ ఇంతకన్నా మెరుగైన ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఉద్యోగం రాకముందే ఈ సతీష్‌కి 5,00,000 ఇచ్చింది. 5,00,000 ఇచ్చినటువంటి సందర్భంలో నేను ఇదిగో ఇచ్చేస్తా అది కానీ జెన్యూన్‌గా ఆమె తిరిగి అధికారుల చుట్టూ తిరిగిన తర్వాత నిబంధనలు ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగానే ఫాలో అయ్యి జాబ్ ఇచ్చినటువంటి పరిస్థితి. నాకు జాబ్ వచ్చింది, మీరు తీసుకున్న డబ్బు నాకు ఇవ్వండి అంటే ఆమెను నానా రకాలుగా హింసించడం, బాధించడం, వేధించడం ఇవన్నీ కూడా జరిగాయట. అసలు కంప్లైంట్ కాపీ, ఆ కంప్లైంట్ కాపీలో త్రివేణి చాలా కీలకమైనటువంటి అంశాలు ప్రస్తావించారు. నేను కొన్ని చదివి వినిపిస్తాను. 27వ తారీఖున కంప్లైంట్ ఇచ్చారు. మహారాజశ్రీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పార్వతీపురం మన్యం జిల్లా. నేను అనగా త్రివేణి వైఫ్ ఆఫ్ వెంకటరమణ లేట్ సాలూరు పట్టణం. నాకు పిల్లలు ఇవన్నీ మామూలే. నా భర్త గారైన వెంకటరమణ టీచర్గా ఉద్యోగం చేస్తూ మే 30, 2021వ సంవత్సరంలో కాలం చేశారు. నా భర్త చనిపోయిన కొద్ది రోజులకు నా కుటుంబమునకు దూరపు స్నేహితుడైన గొల్లవీధికి చెందిన బందపు సతీష్ ప్రస్తుతం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వర్యులు పిఏ అనే వ్యక్తి నా కుటుంబానికి దగ్గరయ్యి నా భర్త ఉద్యోగం కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇప్పిస్తాను, నాకు చాలామంది రాజకీయ నాయకులు తెలుసని నమ్మబలికాడు. నా కుటుంబ సభ్యులు అతని మాట విని 5,00,000కు పైగా సొమ్మును నా యొక్క ఉద్యోగ నిమిత్తం ఖర్చు అవుతుందని తీసుకున్నాడు. నాకు 2021 సంవత్సరం డిసెంబర్ తేదీన కారుణ్య నియామకం కింద జిల్లా పరిషత్ ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగం వచ్చింది. 2024లో డిసెంబరు అంటే 1 ఇయర్ అయింది. 1 ఇయర్ కావస్తుంది. లాస్ట్ ఇయర్ ఇచ్చారు. ఆమె భర్త 2021లో చనిపోయారు. 2022వ సంవత్సరంలో సదరు బందపు సతీష్ అనే వ్యక్తి నా యొక్క ఉద్యోగం కోసం ఎటువంటి డబ్బులు ఖర్చు చేయలేనని తెలిసి అతను మోసం గ్రహించాను. ఈ విషయం బందపు సతీష్ అనే వ్యక్తి పెద్ద మనసులేందు అడగగా త్వరలోనే ఇచ్చేస్తానని నమ్మబలికాడు. ఇవన్నీ ప్రస్తావిస్తూ ఇక్కడ కీలకమైనటువంటి కామవాంఛ తీర్చమని పదే ఇంట్లోకి వచ్చి నా చేతులు పట్టుకొని కొన్నిసార్లు నా ప్రైవేట్ భాగాలను తాకుతూ నాపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయట ఏ ఒక్కరికి తెలియజేసినా చంపేస్తా అని బెదిరిస్తూ నాతో బందపు సతీష్, నేను ఎవరు అనుకున్నావు, మినిస్టర్ సంధ్యారాణి పిఏను, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళినా న్యాయం జరగదు అని సంవత్సరం నుండి నన్ను మానసికంగా శారీరకంగా హింసకు గురి చేస్తున్నాడు. నేను ఎదురు చెప్పిన ప్రతిసారి నాపై చేతులతో కాళ్ళతో దాడి చేస్తూ నా పిల్లలు చూస్తుండగా నాపై దాడి చేస్తున్నాడు. అతని కామవాంఛ తీర్చమని హింసించడమే కాకుండా అతనికి పరిచయం ఉన్న రాజకీయ పెద్దలు, మినిస్టర్లు, మినిస్టర్ కుమారులు వద్దకు వెళ్ళాలని చిత్రహింసలు పెట్టేవాడు. నేను లొంగకపోవడంతో నేను పనిచేస్తున్న స్కూలు వద్దకు తాగేసి వచ్చి పచ్చి బూతులు తిడుతూ నరకం చూపించేవాడు. కొద్ది రోజులు ఇతని నరకం అనుభవించాను. నేను లొంగకపోవడం వల్ల మినిస్టర్ పలుకుబడి ఇది నన్ను బలవంతపు ట్రాన్స్ఫర్ మారుమూల గిరిజన గ్రామానికి పంపించి ఉన్నారు. నేను హైకోర్టు ఆఫ్ ఏపీ వారిని ఆశ్రయించి నా ఉద్యోగం సాలూరు మరలా తెప్పించుకున్నాను. అంటే సతీష్ మాట వినకపోవటం వల్ల త్రివేణి అనే మహిళను నానా రకాలుగా హింసించారు అనేది దీని సారాంశం. ఇంకా ఇవన్నీ ప్రస్తావిస్తూ మెయిన్ సెక్సువల్ హెరాస్మెంట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది ఇంట్లో. ఇంకొక కీలకమైనటువంటి పరిణామం, ఈ హింసల మీద నేను గౌరవ మంత్రివర్యులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. కాగా మినిస్టర్ సంధ్యారాణి గారు కూడా అందరి ముందు నా ఫిర్యాదు తీసుకోకుండా నన్ను దూషించారు. స్థానిక పోలీసులను ఆశ్రయించినా ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. ఇక బందపు సతీష్ నాపై చేస్తున్న అరాచకాలు చూడలేక తమ వద్దకు రావాల్సి వస్తుంది. కావున బందపు సతీష్ నాపై చేసిన అత్యాచార ప్రయత్నాలకు, నన్ను తిట్టి నా ఇంటిపైన దాడి చేసినందుకు అంతటితో ఆగకుండా నన్ను స్థానిక మినిస్టర్ కొడుకు పృథ్వీ మరియు ఇతర నాయకుల వద్దకు తార్చడాన్ని పంపించే అతని దురాలోచనకు తగిన బుద్ధి చెప్పి చట్టపరంగా న్యాయం చేయగలరని ప్రార్థిస్తున్నాను. ఈ కంప్లైంట్ కాపీతో పాటు మంత్రి పిఏ సతీష్ యొక్క వాట్సాప్ మెసేజ్లు, మంత్రి కుమారుడు నాతో తమ నాయకుల కామవాంఛ తీర్చాలని నాకు పెట్టిన మెసేజ్లు ఇందులో సమర్పిస్తున్నాను. ఈ మెసేజ్లన్నింటినీ పరిశీలించి సమగ్ర దర్యాప్తు చేసి బందపు సతీష్ను క్రూరుడుకు కఠిన శిక్ష వేయించి న్యాయం చేయాల్సిందిగా గౌరవ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారిని వేడుకుంటున్నాను. ఇట్లు బి త్రివేణి. ఇదండి విషయం. అంటే ఏ రకమైనటువంటి ఒక మహిళ ధైర్యం చేసి ఇలా ముందుకొచ్చి ఎస్పీ గారికి కంప్లైంట్ చేసిందంటే దాన్ని కూడా తప్పుపడుతున్నారు. ఆమె కావాలని చేస్తుంది, నాపై బురద జల్లే ప్రయత్నం చేస్తుంది, దీంట్లో వాస్తవం లేదు, మంత్రి గారు చాలా మంచివారు. ఆ మంత్రి గారు చాలా మంచివారైతే మరి అప్పుడే త్రివేణి వెళ్ళినప్పుడు కంప్లైంట్ తీసుకుని న్యాయం చేయాలిగా. న్యాయం చేయకపోగా
ఆ చాటింగ్ కూడా ఉంది. పృథ్వీ అనే వ్యక్తి మంత్రి గారి కుమారుడు, మంత్రి గారి పుత్ర రత్నం. మరి అది అందులో వాస్తవం ఎంత అనేది పోలీసులే తేల్చాలి. దానికి సంబంధించి చాటింగ్ కూడా ఉంది చాలా. పృథ్వీ త్రివేణితో చేసినటువంటి చాటింగ్ ఎన్ని రకాలుగా ఆమెను హింసించారు, బాధించారు, వేధించారు అనేది చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించి వెళ్ళి ఈ త్రివేణి అక్కడ వాళ్ళతో ఉండాలట. ఎంత దారుణం అండి. సమాజంలో మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాం? ఒంటరిగా ఉన్నటువంటి మహిళకు, అందులోనూ అతను దూరపు బంధువు, ఆమె భర్త ఈ సతీష్కి స్నేహితుడు భార్యని చేయాల్సిన పని ఇదేనా? ఇన్ని రకాలుగా వేధిస్తారా? అంటే ఒంటరిగా ఉంటున్నటువంటి మహిళలు అంత అలుసా? ఇదే చర్చ స్థానికంగా జరుగుతుంది. బాధితురాలు త్రివేణితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. जिस नंबर से आप संपर्क करना चाहते हैं वह अभी स्विच्ड ऑफ है. దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. जिस नंबर से आप संपर्क త్రివేణి करना నెంబర్కి चाहते हैं బాధితురాలుగా वह ఉన్నటువంటి अभी త్రివేణి switched off నెంబర్ है. కాల్ చేసాం, స్విచ్ ఆఫ్. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితి పోలీసులు విచారణని నెంబర్ కూడా మార్పించి ఉంటారు. సాధారణంగా వేరే వాళ్ళ ద్వారా మేము వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేసాం. దానికి సంబంధించి ఆమె ఆవేదనను వ్యక్తం చేస్తారు. ఒకసారి ఏం మాట్లాడారు అనేది త్రివేణి ఒకసారి మనం చూద్దాం. జడ్పీకి నా జాబ్ పరంగా డబ్బులు ఇవ్వాలనేసి తీసుకున్నాడు సార్. వెళ్ళి కనుక్కుంటే జడ్పీ వాళ్ళు పైసా కూడా తీసుకోలేదమ్మా, నీ కారుణ్య నియమా కింద నీ భర్తది నీకు ఇచ్చాను జాబ్ అని తెలిసింది సార్. తెలిసిన తర్వాతే మినిస్టర్ పిఏని నిలదీశాం సార్. నిలదీస్తే మా పిఏ మీద వీళ్ళ మీద ఇదేస్తావా అనేసి నన్ను గుమ్మలక్ష్మీపురం ట్రాన్స్ఫర్ చేశారు సార్. మేడం మా స్టాఫ్ అందరితో వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది సార్. వెళ్తే 2-3 సార్లు నువ్వు నా పిఏ మీద లేనిపోని నిందలేసుకొని ఇచ్చేస్తావు, చేస్తే అక్కడ జాబ్ చేయి లేకపోతే మాని అన్నారు సార్. జూన్ నుంచి మొన్న మే 17వ తేదీన హైకోర్టుకు ఆశ్రయించాం సార్. హైకోర్టుకు ఆశ్రయిస్తే హైకోర్టు లాయర్ నుంచి నా పరంగా కేసు తీర్పు ఇచ్చారు సార్. ఇక్కడ సాలూరు ఎండిఓ ఆఫీసులో జాయిన్ అవ్వు అనేసి ఆర్డర్ పరంగా ఇచ్చారు సార్. అది వారవలేక నాకు సపోర్ట్ చేసిన వాళ్ళని కూడా గాయపరచడం, కొట్టడం జరిగింది. ఇంటికి కూడా వచ్చి చాలా రభస్ చేసి ఇబ్బంది పెట్టాడు సార్. వాళ్ళ అనుచరుల ద్వారా వాడు కూడా వచ్చాడు సార్. మినిస్టర్ పిఏ కూడా వచ్చారు. బర్త్డే రోజు 24 రాత్రి కూడా ఇబ్బంది తాగిసి వచ్చేసి నువ్వు చెప్పు పర్లేదు నువ్వు 1 గంట వచ్చి వెళ్ళు, గిఫ్ట్ బర్త్డే గిఫ్ట్ కావాలి నాకు. తన ఫ్యూచర్ బాగుంటుంది. నాకు 3 పిల్లలు సార్. చాలా డబ్బులు జాబ్ పరంగా తనకిచ్చున్నాను. మెయిన్ సెక్సువల్గా హెరాస్మెంట్ ఎక్కువైపోతుంది. నా పిల్లలతో జాబ్ చేసుకోవాలనేసి వాడికి తగిన చర్యలు తీసుకోవాలని ప్రొటెక్షన్ కావాలి సార్ నాకు. కంప్లైంట్ పెడితే ఏంటన్నారమ్మా? తప్పకుండా చేస్తామమ్మా అనేసి అన్నారు సార్. ఇంకా ఎస్పీ గారు అంతేనా? మీరు కంప్లైంట్ ఇస్తే ఆ మాట అన్నారా? ఎస్పీ గారు ఉన్నారా? ఏఎస్పీ గారు ఉన్నారు. మీకు ధైర్యంగా ఉండండి, మీకు మేము రక్షణగా ఉంటాము అనేసి చెప్పారు. ప్రొటెక్షన్ కూడా ఇస్తామని చెప్పారు. ప్రొటెక్షన్ కూడా ఇస్తామని. లక్ష్మి గారు మీరు ఇదండి పరిస్థితి. అంటే సమాజంలో ఒక గౌరవప్రదమైనటువంటి వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎలా ఉండాలి అంటే, మగదిక్కు లేకపోవడంతో ఆ ఒంటరి మహిళపై కన్నేసినటువంటి సతీష్ మరి ఇది ఈ రకంగా అరాచకాలకు ఆ చాటింగ్, ఆ పృథ్వీతో చేసిన చాటింగ్, అందులో కూడా కంప్లైంట్ కాపీలో చాలా క్లియర్ కట్గా ప్రస్తావించారు. హాయ్ వదిన అని అతను పెడితే చెప్పు, అసలు ఏమనుకుంటున్నాను, కనీసం బర్త్డే రోజు అన్ని ఫోన్లు చేశాను లిఫ్ట్ చేయకుండా, కనీసం విషెస్ కూడా చేయలేదు, నీ బర్త్డే అని నాకు తెలియదు పృథ్వీ
అని ఆమె పెట్టినటువంటి రిప్లై. వదిన, వాసు కానీ శ్రీనివాస్ అంకుల్ కానీ చాలామంది నిన్ను ఇష్టపడుతున్నారు. నువ్వు ఇలా అతనితో ఉండి లైఫ్ ఎంజాయ్ చేయకుండా ఇంట్లో ఉండిపోతున్నావు. ఎప్పుడు ఈ ట్రాన్స్ఫర్ గోల ఒకటి. అతన్ని వదిన, మరి అతన్ని వదిలేయాలో నువ్వు చెప్పినట్టు నేను చెప్పినట్టు విను. పోనీ అతనితో ఉండు. నిన్ను ఇష్టపడిన వాళ్ళు సాదాసీదా మనుషులు కూడా కాదు కదా, ఒకసారి ఆలోచించు అని అతను పెడితే ఈ మెసేజ్లన్నీ పెట్టినటువంటి సందర్భంలో ఆమె ఇచ్చిన రిప్లై, హేయ్ నీకు ఎలాగనిపిస్తున్నా అసలు బజారుదాన్ని అనుకున్నావా? అయినా మీలాంటి వాళ్లకు చాలామంది దొరుకుతారు, నన్నెందుకు తినేస్తున్నారు? ఇట్లాగా చాలా మెసేజ్లు ఆమెతో చేసినటువంటి చాట్. భరించింది, వేధింపులు సహించింది, తట్టుకుంది. ఈ చేసేదేమి లేక 2 పిల్లలతో ఆనందంగా సంతోషంగా ఉండాలి అని భావించింది. భర్త ఆలోచనలకు అనుగుణంగా అతన్ని నిత్యం స్మరించుకుంటూ ఏదో ఒక మనం పిల్లలకి మంచి భవిష్యత్తు కలగజేయాలి. ఇంటర్ చదువుతున్నటువంటి పిల్లలు, మరి వారికి న్యాయం చేయాల్సింది పోగా ఈ మహిళా మంత్రి గారు మరి ఈ రకమైనటువంటి విధానంతో అటువంటి వారిని పిఏలుగానో లేదా పిఎస్లుగా పెట్టుకుంటే ఏంటి పరిస్థితి? గిరిజన సంక్షేమ మంత్రిగా దాని మీద ఫోకస్ చేయట్లా. గిరిజన ప్రాంతంలో ఇంకా డోయి వ్యవస్థ ఏ రకంగా ఉంది, అక్కడ మార్గం సరిగ్గా లేక ఇప్పటికూ కూడా అక్కడ వైద్యం కోసం రావాలంటే దాదాపుగా 10 నుంచి 15 కిలోమీటర్లు మోసుకొని రావాల్సినటువంటి దుస్థితి. అవి కనిపించట్లా మీకు. పిఏలు దగుడుబాజీలను పెట్టుకొని కామవాంఛలు తీర్చమని చెప్పి వారు వేధిస్తున్నటువంటి పరిస్థితి. మంత్రి గారు ఇప్పటికైనా మీరు మారండి. ఇది మా మాట కాదు, అక్కడ స్థానిక ప్రజలు ఆవేదనగా మేము చెప్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించింది. ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. సీఎం కార్యాలయ సిబ్బంది కూడా దానికి సంబంధించి వెంటనే నివేదిక ఇవ్వాలి, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. చూడాలి ఏ రకమైనటువంటి పరిణామాలు ఉంటాయి. మంత్రి గారు ఇప్పటికైనా సరైనటువంటి వ్యక్తులను పెట్టుకొని గిరిజన ప్రాంత అభివృద్ధికి, గిరిజనులు పడుతున్నటువంటి కష్ట నష్టాలను సమీక్షించి పరిశీలించి వారికి న్యాయం చేయాల్సిందిగా ముందుకు వెళ్ళాలని మేము కూడా కోరుకుంటున్నాం. మొత్తానికైతే బాధితురాలికి న్యాయం జరగాలి. అంతా కామ వాంఛతో రగిలిపోతున్నటువంటి ఆ సతీష్ను, అలాగే మంత్రి గారి కుమారుడు పృథ్వీ, అది ఇంకా తేలలేదు, విచారణలో ఉంది. వాస్తవం అయితే అతన్ని కూడా శిక్షించాలి. ఈ డిమాండ్ గిరిజన సంఘాలు, మహిళా సంఘాలు, దళిత సంఘాలు, ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. చూడాలి ఏ రకమైనటువంటి పరిణామాలు ఉంటాయనేది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.